డాక్టర్ అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉండాలి. అలా ఖర్చు పెట్టే వాళ్ల గుప్పిట్లోనే వైద్యం ఉండాలి. ఈ రాక్షస పాలసీని ఏపీలో అమలు చేయడానికి కుట్రల మీద కుట్రలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. పేద మధ్యతరగతి తెల్లకోటు ఆశలను వెక్కిరిస్తోంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఎంబీబీఎస్ సీట్లు పెంచుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం కేంద్రం ఇస్తామన్నా మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దంటే వద్దన్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేట్ పరం చేయడానికి పన్నాగాలు పన్నేశారు. వైద్య విద్యని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కోట్ల రూపాయలు ఉన్నవాళ్లకే వైద్య విద్యని అందుబాటులో ఉంచాలన్నది చంద్రబాబు సర్కార్ కపట ఆలోచన. ఆ కుట్రలను నిప్పులతో కడుగుతూ వైద్య కళాశాలల రక్షణ కోసం సమరశంఖం పూరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. డబ్బున్నోళ్లే గొప్ప గొప్ప చదువులు చదువుకోవాలి. డబ్బున్నోళ్లకే ఆధునిక వైద్యం అందుబాటులో ఉండాలి. పేద మధ్యతరగతి ప్రజలకు కూడా బాగా చదువుకుని గొప్పోళ్ళైపోతే మనం ఎవరిని పీడించుకు తినాలి? ఇది పచ్చముఠా పాలసీ సిద్ధాంతం. అందుకే నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రజలంతా చీకొడుతున్నా సరే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి కూటమి ప్రభుత్వం సై అనేసింది. బినామీలకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య భద్రతని అపహాస్యం చేస్తోంది. ఈ పైశాచికత్వంపైనే పోరుబాట పట్టింది వైఎస్ఆర్సీపీ. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీల్లో కదం తొక్కేందుకు ఏపీ ప్రజలు సమరోత్సాహంతో ఉన్నారు. భారత హెల్త్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్. 18 నెలల క్రితం వరకు ఈ స్థాయిలో వెలిగిపోయింది ఏపీ. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు చూసి దేశమంతా అబ్బురపడింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ కేవలం 18 నెలల్లో అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయటానికి నానా కుట్రలు పన్నుతోన్న పాలకులు ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద పడ్డారు. 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటానికి, ప్రైవేటీకరణ ముసుగులో పచ్చ ముఠాకి కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేసేశారు. ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య అయినా, ఉచిత ఆధునిక వైద్యమైనా అందుబాటులో ఉండదని, అవి రెండు డబ్బున్నోళ్లకి మాత్రమే అని ఇప్పటికే అనేక సార్లు చాటి చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ సామాన్య ప్రజల తెల్లకోటు కలలను వెక్కిరిస్తోంది. ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవితవ్యానికి గొడ్డలి పెట్టులా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. పోరాటాన్ని తీవ్రతరం చేశారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా చేస్తున్న ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా నవంబర్ 12న ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనుంది. 5 ఏళ్లు, 5 ఏళ్లు. నిజానికి ఇదేం పెద్ద కాలపరిమితి కాదు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలం మాత్రం అత్యంత విలువైనది, అమూల్యమైనది. ఎందుకు అంటే ఈ 5 ఏళ్లు ఏపీని పాలించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మహమ్మారి మింగేసిన మొక్కవోని పట్టుదలతో, అకుంఠిత దీక్షతో, అనంతమైన సంకల్ప బలంతో జగన్ సాగించిన జనరంజక పాలన ఎన్నో సంస్కరణలకు వేదికైంది. సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజన్ అంటే ఏంటో చూపించారు. వాటిలో ఒకటి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఒకవైపు జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలో 10ని ప్రైవేటు పరం చేస్తూ, మరోవైపు అసలు జగన్ మెడికల్ కాలేజీలు నిర్మించలేదు అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆడిన పచ్చి అబద్ధాలను ప్రపంచమంతా చీకొట్టింది. ఇక జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 3వ ఏడులోకి అడుగుపెట్టాయి. పాడేరు మెడికల్ కాలేజ్ తొలి ఏడాది పూర్తి చేసుకుంది. ఇక పులివెందుల మెడికల్ కాలేజ్ ప్రారంభానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. మిగిలిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటానికి చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతోంది. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్కి గ్రహణం పట్టుకుంది. సంస్కరణలు ఆగిపోయాయి, సంక్షేమ పథకాలు ఆగిపోయాయి, అభివృద్ధి ఆగిపోయింది. అలానే వైద్య కళాశాలలకు గ్రహణం పట్టుకుంది. 50 సీట్లతో పాడేరులో మెడికల్ కాలేజ్ ఎట్టకేలకు ప్రారంభమైన 100 సీట్లకు కోత పడింది. ఇక పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ తమకు వద్దు అంటూ చంద్రబాబు సర్కారు అడ్డుపడి లేఖ రాసింది. చంద్రబాబు కక్షపూరిత విధానాలతో 2 ఏళ్లలో రాష్ట్రం ఏకంగా 2450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయింది.
1,00,000 కోట్ల విలువైన సంపద లాంటి ప్రజల ఆస్తులను పచ్చ కార్పొరేట్ గద్దలకు దోచిపెట్టడం కోసం చంద్రబాబు పీపీపీ కుట్రలు పన్నారు. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే 10 కొత్త వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే పూర్తయి అందుబాటులోకి వస్తాయి. 18 నెలల్లోనే చంద్రబాబు సర్కారు 2,27,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. అందులో కేవలం 5,000 కోట్లను ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రావటం లేదు అంటే పాలకులు ప్రజల మీద ఏ స్థాయిలో పగబట్టారో అర్థం చేసుకోవచ్చు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో తమ బినామీలకు దోచిపెట్టే కుట్ర మాత్రమే కాదు, 16 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చంద్రబాబు జగన్ లక్ష్యంగా విషం కక్కటం మొదలుపెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. కళ్ల ముందు జగన్ కట్టిన 7 మెడికల్ కాలేజీలు రాజసౌధాల్లా కనిపిస్తున్నాయి. అందులో 6 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ ఎంబీబీఎస్ తరగతులు నడుస్తున్నాయి. మిగిలిన 10 మెడికల్ కాలేజీల్లో 70% పైగా పనులు పూర్తయ్యాయి. ఇంత జరిగినా నిర్లజ్జగా జగన్ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు, ఒక్క మెడికల్ కాలేజు కట్టలేదని దిక్కుమాలిన అబద్ధాలు చెప్పారు. ప్రజల చేత చీ కొట్టించుకున్నారు, చీచీ అనిపించుకున్నారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అసలు అనుమతి లేదని, జీవో ఉందా, దమ్ముంటే రమ్మనండి అంటూ వీరావేశం ప్రదర్శించారు. అదే నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన జగన్మోహన్ రెడ్డి పచ్చముఠ పచ్చి అబద్ధాల మొరుగుడికి సరైన సమాధానం ఇచ్చారు. నర్సీపట్నానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే, స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా 4 ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాను, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా? ఇదిగో జీవో నెంబర్ 204, జీవో నెంబర్ 204. మరి జీవో లేదు అని చెప్పినందుకు స్పీకర్ పదవిలో నువ్వు ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడివే అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా. ఇదే స్పీకర్ కు తప్పుడు మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దోవ పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తల దించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా. 2023 సెప్టెంబర్ 15 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రత్యేకమైన రోజు. పేద మధ్యతరగతి ప్రజల తెల్లకోటు కలలను నిజం చేసిన రోజు. సామాన్యుల ఆరోగ్యాలకు అభయం ఇచ్చిన రోజు. సరిగ్గా 2 ఏళ్ల కిందట వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా రంగంలో సరికొత్త చరిత్రను ఆవిష్కరించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ 2 ఏళ్ల కిందట ప్రారంభించారు. విజయనగరం జిల్లాలోని మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో స్వయంగా వైఎస్ జగన్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా చరిత్రలో ప్రభుత్వ మెడికల్ కళాశాల లేనేలేదు. అలాంటి విజయనగరం జిల్లాలో అత్యంత పేదరికం ఉన్న జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా పూర్తయిన తర్వాత వైఎస్ జగన్ స్వయంగా ఆ కళాశాలను సెప్టెంబర్ 15న 2023లో ప్రారంభించారు. అదే రోజు మిగిలిన మెడికల్ కళాశాలలను రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభించారు. గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్ ఇంతగా చేసినందుకు మనం కూడా సొసైటీకి కూడా సమ్ వే ఆర్ ది అదర్ రీపే టు ద సొసైటీ, రీపేయింగ్ టు సొసైటీ. పేదవాడికి మంచి చేస్తే దేవుని దృష్టిలో కూడా మీరు ఆశీర్వాదం పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ నాట్ టేక్ ఇట్ అప్ యాజ్ దో ఏదో పోతుంది అని కాదు. జస్ట్ 1 year అండ్ దట్ పోస్ట్ ఆఫ్టర్ యూ పీజీ. సో 1 year కాంట్రిబ్యూట్ చేస్తే ఎక్కడో కొన్ని పేదవాళ్లకు చాలామందికి ఎక్కడో తెలియని మంచి జరుగుతుంది మీ వల్ల. దట్ ఈస్ వన్ ప్రివిలేజ్. 2023లో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తూ జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యార్థులకు ఎలా దిశానిర్దేశం చేశారో చూశారు కదా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక 1 సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పేదలకు వైద్యం చేయండి, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకుంటాయన్నారు. అది జగన్మోహన్ రెడ్డి అంటే. మరిప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు.
డబ్బున్నోళ్లకే వైద్యం, వైద్య విద్య అంటున్నారు. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేస్తే కేవలం 3 ఏళ్లలో 7 మెడికల్ కాలేజీలు నిర్మించి 5 మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభించిన జగన్ సంకల్పం ఎక్కడా? చీమల పుట్టల్లో పాములు దూరినట్లు జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి ప్రజల ఆరోగ్యాలను కాసులతో కొలిచే చంద్రబాబు ఎక్కడ? పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి పిల్లలు వైద్య విద్యను అభ్యసించేందుకు, అలానే ఆధునిక ఉచిత వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తాను తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేటు పరం చేయటంపై వైఎస్ జగన్ సమరశంఖం పూరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు దోచిపెడుతోన్న ప్రభుత్వ మెడలు వంచేంత వరకు ఈ పోరాటం ఆపేది లేదని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రజా ఉద్యమంలో భాగంగానే ఏపీ వ్యాప్తంగా ర్యాలీలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తే కదం తొక్కుతూ పాలకుల మదం అణచటానికి ప్రజలంతా సై అంటున్నారు. 18 నెలలు, కేవలం 18 నెలల కాలంలో చంద్రబాబు అండ్ కో చేసిన ఘనకార్యాలు అన్నీ ఇన్ని కావు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేయడంలో విజయం సాధించేశారు. ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ అంటూ ఇరుగు పొరుగు రాష్ట్రాలు జోక్స్ చేసే స్థితికి దిగజార్చడంలో విజయం సాధించేశారు. ఏపీ పేరు చెబితే చాలు పెట్టుబడిదారులు పారిపోయేలా చేయడంలో కూడా ఘన విజయం సాధించేశారు. కల్తీ మద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రాష్ట్రాన్ని మార్చేశారు. ఇప్పుడు ప్రజారోగ్యాన్ని పాడే ఎక్కించడం మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఆ కుట్రలో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పన్నాగం పన్నారు. ఆంధ్రప్రదేశ్ ని ఆటవిక ప్రదేశ్ గా మార్చడానికి కంకణం కట్టుకున్న చంద్రబాబు ఆ దిశగా అరాచక పాలన సాగిస్తూనే ఉన్నారు. హింసతో, విధ్వంసంతో ఏపీ భవిష్యత్తుని వెక్కిరిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను శపిస్తూ మరో కుట్రకి తెరతీసింది. వైద్య విద్యని పేదలు, మధ్యతరగతి నుంచి పూర్తిగా దూరం చేయడానికి కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల మీద కన్నేసింది. వాటిని ప్రైవేటీకరించే కుతంత్రాలకు పదును పెట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని అడ్డుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ తేల్చి చెబుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు వారి హక్కుల్ని హరించేటువంటి పాలకుల నుంచి రక్షించుకోవడానికి ఉద్యమాలే ప్రధానమైనటువంటి మార్గాలు. ఇది ఒక చారిత్రక ఉద్యమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఆ ఆదేశాలు, ఆ ఉద్యమ స్ఫూర్తి ఈ రాష్ట్రంలో ఒక చరిత్రని సృష్టించబోతా ఉంది. దానిలో భాగమే రేపు జరిగేటువంటి ర్యాలీ కార్యక్రమం. అంటే ప్రజలు వారి ఆస్తిని అధికారం పొందినటువంటి వారు ఇష్టానుసారంగా పంపిణీ చేసిన, ప్రైవేటు వారికి అప్పచెప్పిన అడ్డుకునేటువంటి బాధ్యత ప్రతిపక్షాలు ఎవరి తరఫున? ప్రజల తరఫున. ప్రతిపక్షాలది ప్రజల తరఫునని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది 4, ఈ దఫా 7 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డటంతో ఈ ఒక్క విద్యా సంవత్సరమే ఏకంగా 1750 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. బాగా చదివి నీట్లో మంచి స్కోర్ చేసినప్పటికీ కూటమి సర్కారు నిర్వాకాలతో ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు దక్కలేదు. అదే తెలంగాణలో గతేడాది 8, ఈ దఫా 1 చొప్పున కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడంతో మెడికల్ సీట్లు మరిన్ని పెరిగాయి. దీంతో తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు మెరుగుపడ్డాయి. 2వ విడత కౌన్సిలింగ్ ముగిసే సమయానికి తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో నీట్లో 406 మార్కులు స్కోర్ చేసిన విద్యార్థికి కూడా కన్వీనర్ కోటాలో సీటు లభించింది. కానీ ఏపీలో మాత్రం పోటీకి తగ్గట్లుగా మెడికల్ సీట్లు పెరక్కపోవడంతో ఏయూ రీజన్లో 491, ఎస్వీయూ పరిధిలో 479 మార్కుల వరకు మాత్రమే కన్వీనర్ సీటు దక్కింది. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో కంటే 73, 85 మార్కులు ఎక్కువగా వచ్చినప్పటికీ ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు దక్కలేదు. కారణం చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల మీద పగబట్టడమే. రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మరింతగా పెంచడంతో పాటు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిలో 2023-24లోనే 5 కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూర్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే
కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం గతేడాది పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకుండా అడ్డుపడ్డారు. పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ తమకు వద్దంటూ కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ఎట్టకేలకు పాడేరులో మెడికల్ కాలేజ్ ప్రారంభమైన 150 సీట్లు రావాల్సింది 50 మాత్రమే వచ్చాయి. ఇలా గత విద్యా సంవత్సరం 700 సీట్లు రాష్ట్రానికి సమకూరకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. మరోవైపు జగన్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పిడుగురాళ్ల, పెనుగొండ, పార్వతీపురం, బాపట్ల మొత్తం 7 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. దీనివల్ల 1050 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరాల్సి ఉంది. కానీ ఒక్క వైద్య కళాశాలను కూడా చంద్రబాబు సర్కారు ప్రారంభించలేదు. ఇలా టీడీపీ కూటమి సర్కార్ కక్షపూరిత విధానాలతో 2 ఏళ్లలో 2450 మంది ఏపీ విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారు. ఇన్ని కోణాల్లో విద్యార్థులకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో పచ్చముఠాకి మెడికల్ కాలేజీలు అప్పజెప్పాలని తహతహలాడుతోంది. ప్రజల మీద పగబట్టిన రీతిలో పాలకులు సాగిస్తోన్న క్రూర పాలనకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక ఉదాహరణ మాత్రమే. విజనరీ లీడర్, అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఆయనే. చంద్రబాబు గురించి ఎల్లో మీడియా కొట్టే డప్పు ఇదే కదా. కానీ తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు దార్శనికత గురించి చాలా బాగా తెలుసు. ఆయన విజన్ అంతా అరచేతిలో వైకుంఠం చూపించడం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే జనం నమ్మేస్తారన్న కుట్ర సిద్ధాంతానికి జై కొట్టడం. అందుకే మెడికల్ కాలేజీల విషయంలోనూ ఎల్లో తాలిబన్లు అదే చేశారు. జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను, అందులో వైద్య విద్యను అభ్యసిస్తున్న 1000 మంది వైద్య విద్యార్థులను ప్రపంచం అంతా చూస్తోంది. కానీ పచ్చముఠా మాత్రం జగన్ మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టించాడంటూ డ్రామాలాడి దేశ ప్రజలందరి చేత చీకొట్టించుకున్నారు. ఇంత జరిగినా పచ్చముఠాకి బుద్ధి రాలేదు. డాక్టర్లని ఉత్పత్తి చేసే ఆ ఫ్యాక్టరీలను 1000 మంది పేద మధ్యతరగతి విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దే దేవాలయాలను ప్రైవేట్ పరం చేయడానికి కుట్రలకు పదును పెడుతున్నారు. చంద్రబాబు ప్రైవేటు మంత్రం వెనుక ఉన్న రహస్యం రాష్ట్రానికి సంపద సృష్టి కాదు, సొంత సంపద సృష్టి. నిజానికి 2014-18 మధ్య కేంద్రంలో భాగస్వామిగా ఉండి ఒక కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కూడా కేంద్రానికి ప్రతిపాదన పంపకుండా రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టారు. 2014-19 మధ్య చంద్రబాబు చేసిన ద్రోహం కారణంగానే మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఎంబీబీఎస్ వంటి కోర్సులు ధనికుల పిల్లలు చదవాలన్నదే చంద్రబాబు విజన్. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 1995 నుంచి ఆయన తీరు ఇంతే. అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా 16 ఏళ్లు అధికారంలో ఉన్న తన హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా 2016-18 మధ్య కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు సాయం చేసింది. ఆ సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆ ప్రభుత్వంలో చేరి కూడా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ కళాశాలను కూడా సాధించలేకపోయారు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో వైద్య విద్యకు ఘోరీ కట్టారు. ఇది చాలదు అన్నట్లు ఇప్పుడు పీపీపీ విధానంలో కొత్త వైద్య కళాశాలల నిర్వహణ పేరిట రాష్ట్ర ప్రజలపై మరో పిడుగు వేశారు. అందుకే రాష్ట్ర భవిష్యత్తుతో, విద్యార్థుల భవిష్యత్తుతో, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ కుట్రపై జగన్మోహన్ రెడ్డి సమరశంఖం పూరించారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణతో వైద్య విద్యను అభ్యసించాలన్న పేద మధ్యతరగతి విద్యార్థుల కళ చెదిరిపోవటమే కాదు, అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించే అవకాశం కూడా ప్రజలు కోల్పోతారు. జగన్మోహన్ రెడ్డి విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనాసుపత్రి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆసుపత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల అజమాయిషీ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టి ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రైవేటుకు కట్టబెడుతున్న వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలే ఉండవని ప్రభుత్వం రూపొందించిన టెండర్ నిబంధనలే చెబుతున్నాయి.
620 పడకల సామర్థ్యంతో నడిచే బోధనాసుపత్రుల్లో ఒక్కటంటే ఒక్క పడక కూడా ఉచిత వైద్యానికి కేటాయించరు. ఈ కళాశాలల్లో 100% పడకలతో కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోనున్నాయి. అంటే డబ్బున్నోళ్లకే వైద్య విద్య అందుబాటులో ఉంటుంది, డబ్బున్నోళ్లకే వైద్యం కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తమ బినామీలకు కట్టబెట్టాలి అన్నది పచ్చముఠా కుట్ర. ఈ కుట్రలను నిప్పులతో కడుగుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రణభేరీకి 5.5 కోట్ల మంది ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. పాలకుల పన్నాగాలను పాతి పెట్టేందుకు సమర గర్జన చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.